ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూజ రూము చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనము అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడోదైన కొల్హాపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి. అది ఎట్లా వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ముందు మనము ఎట్లా దేంట్లో వెళ్తున్నాము, ఆ ఆలయం యొక్క విశిష్టత, నేను చూసినవి మీకు తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నాతో పాటు మీరు కూడా దర్శనానికి వెళ్దాం రండి. ఫస్ట్ దేవుడికైతే పెట్టేసుకొని లగేజ్ రెడీ చేసుకొని బయలుదేరామండి. ఇది మా ఊర్లోని టెంపుల్స్. ఇక్కడ నుంచి మనము బయలుదేరాము. మాకు నెల్లూరు నుంచి డైరెక్ట్గా కొల్హాపూర్కి ట్రైన్ ఉండదండి. కాబట్టి బస్లో ఈ టైం హరిప్రియ ఎక్స్ప్రెస్లో తిరుపతి నుంచి డైరెక్ట్గా కొల్హాపూర్కి ట్రైన్ ఉంటుంది. కానీ మేము హరిప్రియ నెల్లూరుకి రాదు కదా, రేణుగుంట దగ్గర నుంచి వెళ్ళాలి. కరెక్ట్గా ఆ టైంకి ట్రైన్ లేట్ అవుతుందేమోనని చెప్పి మేము బస్సులో రేణుగుంట వరకు వెళ్ళిపోయాము. అందుకని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రేణుగుంటకి బస్సులో ఆర్టీసీ బస్సులో ఎక్కాము. బస్సు ఎక్కేసామండి. నెల్లూరు నుంచి బస్సు బయలుదేరుతూ ఉంది. చూసారా, ఇదంతా నెల్లూరు స్టేషన్ నుంచి అండి. ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శనంలో విషయాలన్నీ మీతో కూడా షేర్ చేసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఈ అమ్మవారి దర్శనానికి నాతో పాటు మీరు రండి. ఇక్కడ నుంచి మేము నెల్లూరు నుంచి బయలుదేరాము. చూసారా, ఇక్కడ మనం బయలుదేరే మార్గంలో మాకు నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ అండి. కాబట్టి మీకు ఆ టెంపుల్ను కూడా నేను చూపిస్తాను. అంటే బస్లో నుంచే చూపిస్తాను. చూడండి, చూసారా, ఇట్లా కొంచెం ముందుకెళ్తే ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. తర్వాత అక్కడి నుంచి మనము రేణుగుంట వరకు ఈ బస్సులో దిగేసి కరెక్ట్గా ట్రైన్ మనకి 9:45కి గురువారం రోజు మేము సాయంత్రం బయలుదేరాము. అక్కడ రేణుగుంటలో మనకి ట్రైను 9:45కి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అది తిరుపతి నుంచే బయలుదేరుతుంది కాబట్టి. నేరుగా మనకి కొల్హాపూర్కి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ నెల్లూరు నుంచి లేవండి. నెల్లూరు నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రైన్లో మనము అక్కడ రేణుగుంటలో దిగి అక్కడి నుంచే వెళ్ళాలి. చూసారా, ఇది రాజరాజేశ్వరి టెంపుల్ అండి. నెల్లూరులో చాలా ఫేమస్. ఇక్కడ రావుకాల దీపాలు అవన్నీ చాలా పెట్టుకుంటూ ఉంటారు. మనం వెళ్ళే దారిలో ఈ టెంపుల్ కూడా అనుకోకుండా మనము షూట్ చేయడం జరిగింది. చూసారా, మీరు ఎవరన్నా నెల్లూరు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా వీడియోని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నెల్లూరులో ఉండే రాజరాజేశ్వరి టెంపుల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనము చూసారా, మనం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. రేణుగుంట రైల్వే స్టేషన్కి ఇక్కడే ఫుడ్ అది తెచ్చుకుంది తినేసి మనము ట్రైన్ కోసము ఎదురు చూస్తూ ఉన్నాము. ట్రైన్ ఎప్పుడు హరిప్రియ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకే వస్తుందంట. కానీ ఆ రోజు అనుకోకుండా ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కాదు, సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి అని చెప్పారు. త్వరగా మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అయ్యాము. ఇదిగో మనం ఎక్కవలసిన ట్రైను వచ్చేసింది, హరిప్రియ ఎక్స్ప్రెస్. ఇది తిరుపతి నుంచి డైరెక్ట్ ఇంకా కొల్హాపూర్కి వెళ్ళిపోతుందండి. ట్రైన్ ఆగింది. మనం కూడా త్వరగా ట్రైన్లో ఎక్కేస్తాం. మీరు నాతో రండి. ఖచ్చితంగా కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా శుభప్రదం, చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం. ఇప్పుడు మనము బయలుదేరేసామండి ట్రైన్లో. ఇది ఈ కొల్హాపూర్ క్షేత్రము ఎక్కడుందంటే మీరట్. ఇక్కడ నుంచి మనం వెళ్తాం కదండి. మీరట్ అనే జంక్షన్ నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఈ కొల్హాపూర్ పట్టణం ఉందండి. ఈ పట్టణము మన భారతదేశం మొత్తం నగరాల్లో అత్యంత పురాతనమైన నగరం అని చెప్పుకోవచ్చు. ఈ కొల్హాపూర్ పట్టణము క్రీస్తు పూర్వం నుంచే ఉందని తెలిపే చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయండి. చూసారా, ఇప్పుడు మనము కొల్హాపూర్లో దిగేస్తున్నాం. మనం కొల్హాపూర్లో దిగేసామండి. ఇక్కడి నుంచి గుడి దగ్గరికి మనం ఎలాగైనా అక్కడే వెళ్ళే మార్గంలో చాలా ఆటోనైనా వెహికల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఆ రోజు గురువారం రోజు సాయంత్రమే వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గురువారం కాదండి, శుక్రవారం రోజు సాయంత్రమే వెళ్ళిపోయాము. ఇక్కడి నుంచి బయలుదేరింది గురువారం రోజు. శుక్రవారం సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి
మనము దర్శనానికి వెళ్ళామండి. కరెక్ట్గా 8 గంటలకి హారతి ఇస్తారండి. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసారా, ఇట్లాగా దర్శనానికి 100 రూపీస్ తీసుకొని ఇలా కొబ్బరికాయని ఇట్లా పైన అలా ఒలిచేసి అది పెడతారు. రవికి మొక్క చూసారా, నల్లపూసలు, తాడు, మెట్టెలు, చిన్న గాజులు, కొంచెం ప్రసాదము, పువ్వులు ఇవన్నీ ఇస్తారు. మేము అవన్నీ తీసుకొని దర్శనానికి వెళ్ళడానికి రెడీ అయిపోతాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ గర్భగుడి చుట్టూ 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయండి. ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, తూర్పు ద్వారం, పడమట ద్వారము. ఇప్పుడు మనము లోపలికి ఫోన్ అలో లేదండి. ఈ చుట్టుపక్కల వరకు మీకు చూపించగలను. నేను లోపలికి ఏమేమి చూశాను, నేను తెలుసుకున్న విషయాలు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఆలయాన్ని నేను బయట నుంచి తీసింది చూసేయండి. ఇప్పుడు మనము కొల్హాపూర్ అమ్మవారి క్షేత్రం గురించి తెలుసుకుందాము. లోపల నేను చూసిన విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా తప్పకుండా వినండి. వీలైతే ఎవరైనా ఈ క్షేత్రానికి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనం విషయం తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం. ఇక్కడ అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని కూడా అంటారంటండి. పరమశివుని కాశీ ఎంత పవిత్రమైనదో మహాలక్ష్మి అమ్మవారికి కొల్హాపూర్ అంత పవిత్రమైనదంట. ఒకానొక సమయంలో కాశీక్షేత్రానికి ప్రళయం వచ్చినప్పుడు తన త్రిశూలంతో ఎత్తి కాశీక్షేత్రాన్ని పరమశివుడు రక్షించాడంట. అలాగే ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని తమ కరములతో ఎత్తి రక్షించారంట ఈ మహాలక్ష్మి అమ్మవారు. అలాగే భృగు మహర్షి నారాయణుని చేసిన అవమానాన్ని భరించలేక ఆ మహాలక్ష్మి అమ్మవారు తన వైకుంఠాన్ని వదిలి ఈ కొల్హాపూర్లో వెలిసిందంట. ఈ ఆలయం ఎంతో పురాతనమైనదంట అండి. మళ్ళీ ఎంతో పవిత్రమైనది కూడా అంట. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు ప్రగాఢమైన విశ్వాసం. గర్భగుడి గోడపై శ్రీచక్రం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మహాలక్ష్మి విగ్రహం వెనుక శిలలతో చెక్కబడిన సింహాసనం ఉంటుంది. అమ్మవారి కిరీటంలో విష్ణువు శయనించే ఆదిశేషుడు ఉండడం ఇక్కడ మరొక ప్రత్యేకత. చతుర్భుజాలలోనూ 4 ప్రత్యేక వస్తువులు ఉంటాయి. ఈ అమ్మవారి ఆలయం చుట్టుపక్కల 200 పైగా ఆలయాలు ఉండేవంటండి. భూకంపాల కారణంగా కొన్ని నేలమట్టమయ్యాయంట. మిగిలిన ఆలయాలు 13, 14వ దశాబ్దాల కాలంలో మహమ్మదీయ రాజులు దండెత్తడానికి వచ్చినప్పుడు వీటిని చిన్న భిన్నం చేశారంట. ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మాత్రం వారి బారిన పడకుండా యథాతథంగా నిలిచి ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ప్రాంగణం చుట్టూ కోట గోడ అంత ఎత్తున ప్రహరీ గోడ ఉంటుంది. ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రహరీ గోడని ఆనుకొని లోపల చిన్న చిన్న పెద్ద ఆలయాలు చాలా ఉంటాయి. ప్రాంగణానికి మధ్య ఉన్న మహాలక్ష్మి ఆలయం అద్భుతంగా నిర్మించబడి ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఆలయం పడమటి ముఖంగా ఉండడం విశేషం. అమ్మవారి గర్భగృహం దానికి ముందు ఒక ముఖ మండపం ఉంటుంది. దానికి తర్వాత 2 వైపులా ఉత్తరం వైపు మహాకాళి ఆలయము, దక్షిణం వైపు సరస్వతి ఆలయము ఉన్నాయి. గర్భాలయానికి ముందుగా కొంచెం ఎదురుగా పొడవాటి మండపం ఉంటుంది. మండపం మధ్యలో నడుములాగా ఉండి 2 వైపులా ఎత్తైన అరుగులు ఉన్నాయి. ఈ అరుగులపైన పై కప్పుల వరకు ఉన్న స్తంభాల మీద అద్భుతమైన చక్కడ పనితో ఆలయాన్ని నిర్మించి ఉన్నారు. అమ్మవారి గర్భగుడి చుట్టూ ఇరుకైన ప్రదక్షిణ మార్గం ఉంటుంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంలో ఉన్న ఎత్తైన వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద 2 అడుగుల ఎత్తైన పీఠం మీద అమ్మవారి విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తు ఉన్న ఈ మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము ప్రత్యేక గదిలో రాతి శ్రీచక్రం ఇక్కడ ప్రత్యేకమైన గదిలో ఇక్కడ ప్రతిష్ఠించబడి పూజలు అందుకోవడం ఇక్కడ విశిష్టత. అమ్మవారికి బంగారు పాదుకలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈ ముఖ్యమైనది ఏంటంటే నవరాత్రి ఉత్సవాలు బాగా చేస్తారు ఇక్కడ. ఆశ్వీజ శుక్ల పంచమి నాడు అనగా 5వ రోజు విశేషంగా గొప్ప ఉత్సవం ఇక్కడ జరుగుతుందంట. ఈ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మవారి చెల్లెలుగా భావించే తెంబ్లాయి అనే అమ్మవారి ఆలయం దగ్గరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారంటండి. ఇక్కడ దీని గురించి కూడా ఒక పురాణ గాథ ప్రాశస్త్యంలో ఉన్నాయి. అదేంటంటే ఒకరోజు అక్కా చెల్లెలకు ఏదో ఒక విషయంలో మాట పట్టింపు రాగా తెంబ్లాయి అలిగి అక్కగారి నుండి దూరంగా వెళ్ళి అటువైపు తిరిగి ముఖం పెట్టుకొని అక్కడే ఉండిపోయిందంట. నవరాత్రి రోజుల్లో పంచమి నాడు మహాలక్ష్మి అమ్మవారు
తానే స్వయంగా వెళ్ళి చెల్లెళ్ళను చూసి వస్తుందంట. ఇదే కాక చైత్ర పౌర్ణమి రోజు కూడా ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుందంట. ఆ రోజు అమ్మవారి ఉత్సవమూర్తిని నగరమంతా ఊరేగిస్తారంటండి. మేము వెళ్ళిన రోజు శుక్రవారం కదండి. ఆ రోజు హారతి సమయంలో మనకి లోపల ఫోన్ అలో ఉండదు కదా, అదే బయట ఫోన్లో నుంచి ఇట్లా టీవీలు పెట్టి అక్కడి నుంచి చూడొచ్చండి. అదే మీకు చూపించింది ఇప్పుడు. ప్రతి సంవత్సరము మార్చి 21 నుండి 3 రోజులు, సెప్టెంబర్ 21 నుండి మరో 3 రోజులు గర్భగుడి కిటికీ నుంచి సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయంట. ఈ సూర్యకిరణాలు సాయంకాలం సమయంలో పడడం వల్ల ఈ సందర్భాన్ని బంగారు స్నానం అని అక్కడ భక్తులు పిలుస్తారంట. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చుట్టూ దత్తాత్రేయ, విఠోబా, కాశీ విశ్వేశ్వర, శ్రీరామ, రాధాకృష్ణ ఇలాంటి చిన్న చిన్న ఆలయాలన్నీ ఉన్నాయండి అమ్మవారి విగ్రహం చుట్టూ. నగరానికి తూర్పుగా చూసారా, ఇది ఆ రోజు మేము వెళ్ళిన రోజు శుక్రవారం రోజు అమ్మవారి అలంకారం అండి. అలంకారం అక్కడ సాయంత్రం 8 గంటలకి హారతి ఇస్తారు, పొద్దున కూడా ఇస్తారు. ఇక్కడ ఎవరో ఇట్లా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టున్నారు. వాళ్ళ చుట్టూ ఇక్కడంతా హిందీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనకి కొంచెం కొంచెం అర్థం అవుతుందండి, అదంతా తెలియలేదు. ఇక్కడ నగరానికి తూర్పుగా కూడా 1 కిలోమీటర్ల దూరంలో ఎల్లమ్మ ఆలయం ఉంది. పెళ్లి కాని పిల్లలు ఈ ఎల్లమ్మ ఆలయానికి పూజలు చేస్తే త్వరగా పెళ్ళవుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఇది నేను చూపిస్తూ ఉండేది. ఇక్కడ మనం తీసుకున్నాం కదండి, 100 రూపీస్ తీసుకొని ఒక రైక ముక్క, ఇట్లా గాజులు, ఆ కొబ్బరికాయ, పువ్వులు, పసుపు, కుంకుమ, అదిగో చిట్టి గాజులు ఉన్నాయి కదండి, అవి, ఆ ప్రసాదము, ఈ రైక ముక్క ఉన్నాయండి. ఇవన్నీ మనం లోపలికి తీసుకెళ్తాము. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రవిక ముక్క అవి తీసేసుకొని ఆ కొబ్బరికాయ అది ఇచ్చేస్తారు. తర్వాత అది ఆ కొబ్బరిని మనం ఇంటికి తీసుకొచ్చి ఏదో ఒక ప్రసాదం చేసుకోవాలండి. కొల్హాపూర్లో మళ్ళీ 2 ప్రసిద్ధమైన మఠాలు ఉన్నాయండి. అవి ఒకటి జైన మఠము, రెండోది సంకేశ్వర శంకరాచారి మఠము. ఈ 2 ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలోనే ఇట్లాగా ఇదంతా షాప్స్ అన్నీ ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయండి. ఇక్కడ మనం అక్కడ పూజ చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ ఏమన్నా ప్రసాదాలు అవి ఇక్కడ తీసుకోవాలి. లడ్డు ప్రసాదం ఒకటి దేవస్థానం వారు అమ్ముతూ ఉంటారు. అక్కడ మేము లడ్లు తీసుకున్నాం. చూసారు కదా, మేము ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళామండి. ఈ గర్భగుడి ఇది డైరెక్ట్గా స్వామివారు అమ్మవారు మనకి ఎదురుగానే ఉంటుంది. మనకి ఇట్లాంటి దావులు ఉన్నాయి చూసారా. మీకు కూడా ఇది నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత రోజు ఉదయం కూడా దర్శనానికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు. అవి కూడా షూట్ చేయకూడదు అని అన్నారు, కానీ వీలైనంతగా కొంచెం మాత్రం చేశాను. అవి కూడా మీకు తర్వాత బ్లాగ్లో చూపిస్తాను. మీకు కూడా నచ్చిందని ఈ ఆలయ దర్శనం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తర్వాత బ్లాగ్లో